రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు జనం. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, ఆరంఘర్ సహా సిటీలోని పలు బస్ స్టాపుల్లో రద్దీ ఏర్పడింది. ఏపీలోనూ రేపే పోలింగ్ ఉండడంతో తమ ఊర్లకు బయలుదేరారు. బస్సులు, రైళ్లలో బుకింగ్స్ దొరకని వాళ్లు సొంత కార్లలో బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఏపీకి సర్వీసులను పెంచాయి. లోక్సభ పోలింగ్ కు సొంతూరు బాట పట్టారు జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సజ్జనార్. లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉండడంతో పాటు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఇళ్లకు పయనమయ్యారు జనం. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చారు ఆర్టీసీ అధికారులు. ఎంజీబీఎస్ ప్రయాణికులతో రద్దీగా మారింది. దీంతో పాటు జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరంఘర్, మియాపూర్ ప్రాంతాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలులో ఉండడంతో వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పల్లెలకు బయలుదేరి వెళ్లారు. ఈ పథకం ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలను పెట్టి ఓటర్లను సొంతూర్లకు తీసుకువెళ్తున్నారు. అవును, బస్సులు రావట్లేదు, ఏం రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది ఇందాకొడుతుంది, అసలుకే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అట్లా కొంచెం సార్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది సార్, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయింది సార్. అది దానివల్ల చాలా లేట్ అవుతుంది సార్. అది ఎండ కొడుతుంది, లాంగ్ వెళ్ళాలి, అందుకని ఇరుగుర్తికి వెళ్ళాలి సార్. మేము బస్సులోనే వచ్చాము బస్ కోసం, బట్ బస్సులు అనేవి ఫెసిలిటీస్ లేవు, ఎక్కువ బస్సులు చాలా తక్కువ ఉన్నాయి, అందుకే రద్దీ ఎక్కువ ఉన్నది. అండ్ ఏపీ కూడా సేమ్ ఇదే డేట్ ఉండడం వల్ల ఎలక్షన్స్ అనేవి తెలంగాణకు, ఏపీకు సేమ్ డేట్ కి చాలా మంది రద్దీ ఎక్కువ అవుతుంది. అండ్ అలాగే రైల్వే స్టేషన్కి వెళ్తే కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ వెళ్ళొచ్చాము, బట్ అక్కడ నో రెస్పాన్స్, ఎలాంటి మనకు ట్రైన్స్ అనేది ఫెసిలిటీస్ లేవు, అంటే సీట్స్ అవైలబుల్ లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇట్లా ఉన్నది పరిస్థితి. ఏపీలోనూ ఎలక్షన్స్ ఉండడంతో సొంతూళ్లకు పయనమయ్యారు పబ్లిక్. ఆంధ్రాకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దీంతో టీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను ఆన్లైన్ లోకి తీసుకొచ్చింది. బస్సులు తక్కువగా ఉన్నాయని, ప్రైవేట్ బస్సుల్లో వెళ్తే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలను పెట్టి ఓటర్లను సొంతూర్లకు తీసుకువెళ్లినట్లు సమాచారం. కొన్ని ఏరియాల నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ఏర్పాటు చేసి సిటీ నుంచి ఓటర్లను తరలించినట్లు తెలుస్తోంది. అటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఏపీకి సర్వీసులను పెంచాయి. రేపు ఉదయమే పోలింగ్ ఉండడంతో బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ లోనూ వెళ్తున్నారు పబ్లిక్. దీంతో హైదరాబాద్ దాదాపు సగం ఖాళీ అయింది. ఓవైపు ఏపీ పబ్లిక్ సొంతూళ్లకు వెళ్లడం, హైదరాబాద్ లోని జనం జిల్లాలకు వెళ్లడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బస్సులు, రైళ్లలో బుకింగ్స్ దొరకని వాళ్లు సొంత కార్లలో బయలుదేరి వెళ్లారు. దీంతో అటు బస్సులు, ఇటు కార్లతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహాడ్ టోల్ గేట్ దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. ఓటేసేందుకు వెళ్లే ప్రజలు సమయానికి బస్సులు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. కనీసం రిటర్న్ జర్నీలో అయినా తగిన బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.